ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ జీవుణ్ణి కష్టాలకి, నష్టాలకి, ఆశ్చర్యానికి, సుఖ దుఃఖాలకి, జనన మరణాలకి తీసుకువెళ్ళేది ఏదో తెలుసా? ఆలోచన. ఒక ఆలోచనే మనిషిని కుంగదీస్తుంది. ఒక ఆలోచనే సంతోషానికి దారి తీస్తుంది. ఈ ప్రపంచమంతా కూడా ఆలోచన సమూహమే అని చెప్పుకోవచ్చు. అదే మహర్షి కూడా ఒక సందర్భంలో చెబుతూ ఉంటారు, ది థాట్స్ రూల్ ది వరల్డ్. ఈ ప్రపంచాన్ని, ఈ మాయని శాసించేది ఆలోచన మాత్రమే. ఇంతకీ ఈ తలపులు ఎవరికి? నాకు నేనంటావు. ఇంతకీ ఆ నేనెవరు? చూడబోతే తలపులు కానీ, ఆలోచనలు కానీ, దేహాదులు కానీ, జగత్తు కానీ ఏ ఒక్కటి అక్కడ లేదు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరని అంటనట్లు ఆ దృశ్యాలన్నీ కూడా అసత్యములు కాబట్టి అలా కనపడి అదృశ్యమైపోతూ ఉంటాయి. ముఖ్యంగా గ్రహించవలసింది ఆలోచన అంటే ఏమిటి? ఎందుకు ఆలోచనని బంధిస్తుంది? ఎందుకు ఆలోచనతోటి దుఃఖం కలుగుతుంది? ఒక ఆలోచన దుఃఖము, ఒక ఆలోచన బంధము, ఒక ఆలోచన మోక్షము అన్న స్థితి ఎందుకు ఏర్పడుతుంది అని కనుక సూక్ష్మంగా పరిశీలిస్తే, ఆలోచించేవాడు ఆలోచనలకి అన్యంగా లేడు. ఎవరైతే ఆలోచిస్తున్నారో ఆలోచనలు, ఆలోచించేవాడు రెండు ఒకటే. ముఖ్యంగా అర్థం చేసుకోవలసింది, కల కనేవాడు, కలను చూచేవాడు ఒకడే. అంటే దాని అర్థం ఏమిటి? తనలో ఉన్నదే కల రూపేణ అన్యముగా చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? తనలోనే చూస్తాడు. సరే, ఇంతకీ చూచే నేను ఎవరు? అది మరి దేహమా, మనస్సా, ఇంద్రియాదులా? మరి ఎవరు చూస్తున్నారు? తీరా విచారిస్తే అట్టి నేను లేదు అసలు. అన్యత్వం కలిగిన నేను, ఆలోచన కలిగిన నేను, పరిమితమైన నేను, దేహాత్మ బుద్ధి కలిగిన నేను అంటూ ఏది ఉండదు. మరి ఏముంటుందండి? ఉన్నానన్న ఎరుక మాత్రమే మిగిలి ప్రకాశిస్తూ ఉంటుంది. మిగిలి ప్రకాశించటం అంటే, సూర్యుడికి మబ్బు అడ్డంగా వచ్చింది. మబ్బు అడ్డం వచ్చినప్పుడు వెలుతురు కనపడదు. ఇక్కడ కూడా అహంస్ఫురణ అనే సూర్యకాంతికి నేను దేహము అనేటటువంటి ఒక మబ్బు అడ్డం వచ్చింది అనుకోండి. సూర్యుడు ఎలాగైతే ప్రకాశించా ఆ విషయం నీకు తెలియదో, మబ్బు అడ్డం వచ్చినప్పుడు అందరికీ తెలుసు. మబ్బు అడ్డం వచ్చినా సూర్యకాంతిలో ఏ భేదము లేదు,
అది ఉంటుందని. అది ఉన్నా నీవు చూడలేకపోతున్నావు. ఎందుకు? మబ్బు వల్ల. ఇక్కడ కూడా మనస్సు వల్ల, ఆలోచన వల్ల నీవు చూడలేకపోతున్నావు. అందుకని రమణ మహర్షులు వారు ఏమంటున్నారు? ఆలోచనలు ఎవరికో చూడు, నాకు నేను అంటావు. ఆ నేను ఉందేమో చూడు. నిజంగా నేను గనక ఉంటే నీవు చూసే దృశ్యాలు కూడా సత్యమే. మరి నీవు కలగంటున్నప్పుడు కల సత్యంగానే భావిస్తున్నావుగా. కల నుంచి మెళుకు వచ్చినప్పుడు కల నీకు అసత్యం ఎందుకైంది? కలకనేవాడు, కలకంటున్నవాడు, కలలో దృశ్యాలు మరి సత్యంగా ఉండాలిగా. నీవే చెబుతున్నావుగా కళ అసత్యమని. ఎలా చెబుతున్నావు? ఏ విధంగా చెబుతున్నావు? కళ నిజము కాదని, అది ఒక అభూత కల్పన అని, అది ఒక మానసిక ధోరణి అని. మరి కళా సత్యమైతే కలకనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? ఇదే విషయాన్ని మహర్షులు వారు చెబుతూ, చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలి సత్యం అవుతుందా? ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప మరొకటి కాదు. నిజంగా ఆలోచించేవాడు కనుక ఉంటే, ఆలోచనలు సత్యమైతే నిజంగా అది వాస్తవం కావచ్చు. మరి ఆ ఆలోచనలన్నీ దృశ్యమైపోతున్నాయిగా. దృశ్య రూపాలు ఉంటున్నాయా నీకు? మరి ఎప్పుడైతే కళ అదృశ్యమైపోయిందో, కలగనేవాడు కూడా అదృశ్యమైపోయినాడా లేదా? రెండు అసత్యాలేగా. మరైతే ఈ విధంగా అదృశ్యమైతే సత్యత్వము వస్తుత్వం దేనికి? కనుక ఆత్మస్థితిలో, సత్యస్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ? ఇవన్నీ భావనలే కదా. మరి ఎందుకు ప్రపంచాన్ని చూస్తున్నావు? నిద్రలో హాయిగానే ఉన్నావుగా. నిద్రపోతున్నప్పుడు నీకే సమస్య లేదుగా. కారణం స్థూల సూక్ష్మ కారణ దేహములు మూడు అసత్యములు కాబట్టి నిద్రావస్థలో వృత్తిరాహిత్యమై స్థూల సూక్ష్మ దేహముల ఎరుక లేకుండా నీవు మరి నిలిచి ఉన్నావా లేదా? వాసనలతోటి, కోరికలతోటి అట్టి పెట్టుకుని ఒక పిసినారి తల కింద అమూల్య వస్తువులు పెట్టుకున్నట్టు నీవు నిలిచి ఉన్నావు అక్కడ. తిరిగి మెలకు రాగానే ఏం జరుగుతుంది? మొట్టమొదట నేను దేహము అన్నటువంటి భావన కలిగిన తరువాతనే ఈ మనస్సు, ఆలోచనలు, ఇంద్రియాదులు, ద్వైతము, సృష్టి, మంచి చెడు, ఇతరులు, జననము, మరణము వగైరాలన్నీ కూడా నీకు కనపడుతున్నాయి. ఇజ్ ఇట్ నాట్? కనుక నీవు కనుక పాంచభౌతిక దేహమైతే ప్రపంచం కూడా నీవు అదేమో అహంకారము తల ఎత్తిన సర్వము తల ఎత్తును కదా. అహంకారం అనేది ఉన్నదా? పొరపాటునైనా ఈ దేహం చెప్పిందా తాను ఉన్నట్టు? నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అని. నాది అని చెప్పావు, బాగానే ఉంది.
మరి అటువంటి దేహము లేకపోయినా, నీతో లేకపోయినా నీవు నిద్ర ఎలా పోతున్నావు? దేహస్మరణతో నిద్రపోతున్నావా? పోనీ దేహస్మరణతో కలలు కంటున్నావా? లేదు కదా. కాబట్టి దేహం అనేది ఒక ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, దైవం ఆలోచన, ఇతరుల ఆలోచన, జగత్ ఆలోచన. అసలు మాయ అంతా కూడా ఆలోచనలతో మాత్రమే కూడుకుని ఉంటుంది. అవి నీకు సత్యముగా గోచరమవుతాయి. దీనికి కారణం ఈ మాయా నేను వాసనాపూరితమైన జీవితాన్ని గడపటానికి దేహాలని ఆశ్రయిస్తాడు. దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా అంటూ ఎదురు ప్రశ్న వేశారు మహర్షులు వారు. కనుక ఏదో ఒక దేహాన్ని పట్టుకుని ఆ లోకాలను దర్శిస్తూ సుఖదుఖాలు అనుభవిస్తూ తెచ్చుకున్న పిడికడు ప్రారంధాన్ని, మరి కొత్త వాసనలు మూటగట్టుకుంటూ తిరిగి పునరపి మరణం, పునరపి జననాలకి ఈ మాయలో ఈ మాయాజీవుడు వివిధ రకాలైన దేహాలను మార్చుకుంటూ ఈ ప్రకృతిలో ఏ రూపమైనా రావచ్చును. మానవ జన్మ రావాలని ఎక్కడా లేదు. కోరికలు, బంధాలు ఉండాలే కానీ సృష్టిలో ఏదైనా రావచ్చును. నీ ఆలోచన తీవ్రతను బట్టి దేహము రాలిపోయే సమయంలో నీవు ఏ విధంగా ఆలోచిస్తే ఆ రూపం నీకు వచ్చే అవకాశం ఉంది. దానికి తార్కాణము, నిదర్శనము, ఉదాహరణ జడభరతుడి కథ. అయ్యో పాపం, ఆ లేడి పిల్ల ఏమవుతుందా చూడండి. సత్యము తెలిసినప్పటికీ, సత్యము అవగతమైనప్పటికీ మరి జడభరతుణ్ణి తిరిగి లేడి పిల్లగా జన్మించటానికి ఎవరు కారణం? అతడు ఊహించిన లేడి పిల్లే కదా కారణం. కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంతిమ దశలో దేహం వదిలిపెడుతున్నప్పుడు నీవు ఏ చింతన చేస్తావో ఆ ఆకారము నీకు వస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకోటి ఏమిటి? నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ ఏమీ చెయ్యలేదు. నన్ను అంటే అక్కడ ఉద్దేశ్యం నేను నేనుగా ఉన్న, అహంస్మరణగా ఉన్న, సత్యస్థితిగా ఉన్న, ఉన్నానంద ఎరుకలో నిలిచి ఉన్న వారికి తిరిగి జననమేమిటి, మరణమేమిటి? కాబట్టి అర్థం చేసుకోవలసింది, ఈ మనిషిని, మాయా జీవుణ్ణి బంధించేది తలపులు మాత్రమే. తలపులు తల ఎత్తని స్థితిలో నీవు నీవుగా నిలిచి ఉంటావు. కనుక ప్రతిదానికి నేను నేనంటున్నావుగా, నాది అంటున్నావుగా. నేను పుట్టాను, నేను గతిస్తాను, ఈ దేహ ధర్మాలు నా ధర్మాలు అని అనుకునేవాడు ఉన్నాడేమో. విచారం చెయ్యవలసింది నీవేను. లేనిది ఉన్నట్టుగా కనపడ్డప్పుడు మరి నీకు మృత్యు భయము, బంధ భయము, జన మరణ భయము ఉన్నాయి కదా. మరి అదేవిధంగా సర్పరచ్చు భయభ్రాంతిలో లేని భయము, లేని పాము మరి ఉన్నట్టుగా నీవు భావించి భయపడ్డావా లేదా? ఆ భయం ఒక ఆలోచనే కావచ్చు. నువ్వు విచారించి పాము ఉన్నదేమో చూడబోతే అక్కడ తాడే ఉన్నది. ఇక్కడ కూడా దేహాత్మబుద్ధి కలిగిన
ఒక మాయా నేను, ఒక జీవాత్మ భావన కలిగిన ఒక అభూత కల్పన నేను, అహంకారము నేను, దేహాత్మ బుద్ధి నేను ఉన్నదేమో చూడబోతే అది తల్లకిందుగా పడిపోయి అనుగ్రహము చేత నేను ఉన్నానన్న ఆత్మ మాత్రమే ప్రకాశించిన స్థితి అక్కడ నీకు ఆత్మగా తెలుస్తుంది. జీవభావనతో ఆత్మని గుర్తించటం కాదు. అసలు జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా అవాస్తవములు, ఉనికి లేనివి. ఒక దాని మీద ఆధారపడి ఇవి ప్రకాశిస్తూ ఉంటాయి. వీటికి స్వయం ప్రకాశము లేదు. కారణం గ్రహం చెప్పిందా ఉన్నట్టు, జగత్తు చెప్పిందా ఉన్నట్టు, పోనీ నువ్వు అనుకునే దైవం చెప్పాడా ఉన్నట్టు నీవు చెబుతున్నావు. వీళ్ళందరూ ఉన్నారు అని, ఇతరులు ఉన్నారని, సృష్టి ఉన్నదని, జననం ఉన్నదని, మరణం ఉన్నదని నీవు చెబుతున్నావు. మంచిది. చెప్పే నీవు నీ సత్యత్వము ఎంతవరకు? నీవు కనుక నిజంగా ఉంటే నీవు చూసేది సత్యము. విచారిస్తే అట్టి నేనే లేడు. విచారం కూడా ఈ మాయా నేనే చెయ్యాలి. ఈ మాయా నేనులో, ఈ మనస్సులో మనోబుద్ధి, చిత్త, అహంకారాదులు ఉన్నాయి కదా, ఆ బుద్ధిని ఉపయోగించు. నేనెవరో విచారం చెయ్యి. అది అదృశ్యమైపోతుంది. దాంతోపాటు ఈ బుద్ధి కూడా అదృశ్యమైపోతుంది. మరి అంతా అదృశ్యమైపోతే మిగిలి ఉండేది ఏమిటి? అదే నేను ఉన్నానన్న అహం స్ఫురణ. ఆ స్ఫురణమయ స్థితే నీ సహజ స్థితి. అది ఎన్నడూ పొరపాటునైనా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. పోని జీవుడు బికమింగ్ ఆత్మ అయినాడా? జగత్తు బికమింగ్ ఆత్మ అయిందా? అది లేదు. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు తేలిపోయింది. కనుక లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి ఉనికి లేకుండా పోలేదు. ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. అటు లేని దానికి ఇటు ఉన్నదానికి ఏ ఋషి చేతను వారధి లాంటిది నిర్మించబడలేదు. రాకపోకలు లేవు. పైగా ఈ రెండు కూడా ఏకకాలంలో ఉండవు. జగత్తును చూస్తే ఆత్మని చూడలేవు. ఆత్మగా ఉంటే జగత్తుని చూసే ప్రసక్తే లేదు. కనుక తలపులు తల ఎత్తని నిశ్చల స్థితిని అలవాటు చేసుకో. ఆ అలవాటు చేసుకున్నప్పుడు తలపులు తల ఎత్తకపోతే అక్కడ నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే అనంతంగా, ఏకంగా, అద్వితీయంగా, అవధులు లేక, పరిధులు లేక, తనకు తానుగా జ్ఞానవృత్తితో అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఉన్నది అది మాత్రమే. అదే నేను. అహం స్ఫురణే సత్యము అని ఈ మాయలో చెప్పుకుంటారు. మంచిది. మౌనమే నీ సహజత్వం. తలపులు ఉంటే అవి వాస్తవాలు కావచ్చు. అంటే అర్థమేంటమ్మా? అంటే ఆలోచనలు ఉంటేనక, అవి నిజంగా ఉంటేనక అవి వాస్తవాలు కావచ్చు. అవి నిజంగా లేవు. తలపులు ఉన్నాయా లేదా? తలుపులు ఉన్నాయి గురువుగారు.
ఆ, ఉన్నాయంటే మరి వాస్తవం అది ఉన్నాయని చెబుతున్నావు కదా, అవును ఉన్నాయని చెబితే అది వాస్తవమా సత్యమా? అంటే అది చూడపోతేనక దాన్ని అవి అవి చూడపోతేనక ఎవరు అని చూస్తేనక అది దేహాత్మ బుద్ధి గల జీవుడికని మరి జీవుడు ఉన్నాడా? లేడు గురువు గారు మరి లేడు. లేకపోతే ఏ విధంగా మరి ముందుకెళ్ళాలి? ఉమ్, అమ్మా, ఆలోచనలు అనేవి ఈ మాయలో సృష్టిలో ప్రతి జీవికి ఉంటుంది. అవును గురువు గారు. ఇక్కడ ఏమంటున్నారు, మీకు ఎప్పుడైతే ఆలోచన కలిగిందో వెంటనే నీకు దేహం కనపడుతుంది. అవును గురువు నిద్రావస్థలో గారు. దేహం కనపడటంలే అవును ఆలోచన వచ్చింటేనే నామరూపాలు దేహాలన్నీ కనబడతాయి. కదా. ఉమ్, ఇక్కడ ఏమంటున్నారు, ఆలోచనకి ఆ రూపానికి రిలేషన్ చూస్తున్నారు ఇక్కడ. ఉమ్, ఆలోచన కనుక సత్యమైతే ఉమ్, దేహం కూడా సత్యం కావాలి. అవును గురువు గారు. ఆలోచన ఎవరికో చూడన్నప్పుడు మళ్ళీ నాకు నేనంటావు. ఆ నేను కూడా లేదు అక్కడ. విచిత్రం ఏమిటి అంటే దేహాత్మ బుద్ధి అనేది ఒక ఆలోచన, అవును గురువు గారు. మొట్టమొదటి ఆలోచన. అవును నిద్ర నుంచి నీవు లేవగానే నీకు వెంటనే దేహం కనపడదు. గురువు గారు. దేహాత్మ బుద్ధి జన్మించిన తరువాత దేహం కనపడదు. మనస్సును ఆలోచనలు, ఇతరులు, పరిసరాలు, ప్రదేశాలు, సమస్యలు ఇవన్నీ కనపడతాయి. ఇక్కడ ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నారు మహర్షులు అంటే, నీవు ఎంతసేపటికి దేహము, సంసారము, జననము, మరణము, ఇతరులు ఇవన్నీ కూడా సత్యం అనుకుంటున్నావు. సత్యం అనుకుంటే ఈ ఆలోచన కూడా సత్యం కాదు. సత్యమే. ఇది సత్యం అనుకున్నప్పుడు నీ ఆలోచన కూడా సత్యం కావాలి. అది చెబుతున్నారు ఇక్కడ. ఆలోచన వచ్చినప్పుడే కదా గురుగారు అక్కడ నామరూపాలు కనపడేది. కనపడింది బాగానే ఉంది, కనపడగానే వెంటనే ఏమంటున్నావు, నా సంసారం, నా దేహం, నా పిల్లలు, నా ఇల్లు సత్యం అంటున్నావు కదా. ఏది సత్యము అంటే కనుక ఫస్ట్ ఇది ఆలోచన వచ్చినప్పుడే కదా అది సత్యం అనిపిస్తుంది. నిజమే తల్లి, అది సత్యం అనిపించడానికి కారణం నీ ఆలోచనగా. అవును నిజంగా నిజంగా ఆలోచన సత్యమైతే ఇది సత్యమవుతుంది. నువ్వు ఆలోచించడానికి పోవటంలే, లేవంగానే వ్యక్తిత్వంతో ముందుకెళ్తున్నావు. దేహము దేహము ఇది సత్యము, పరివారం సత్యము, ఇతరులు సత్యము, ప్రదేశాలు సత్యము. ఇట్లా ఆలోచన కనుక సత్యమైతే ఇది సత్యమే. నువ్వు ఆలోచన మీద వెళ్ళటంలో ఇంకా ఆత్మది జనించింది, వెంటనే నీతో కలిపి నీవు చూస్తున్నదంతా సత్యం అన్న భావన ఉంది. మన భావన వస్తుంది. అవును దట్ ఈస్ ది పాయింట్. అందుకని అంటున్నారు, ఆలోచన సత్యమైతే వస్తువులు కూడా సత్యమని. సత్యమేలా కనపడుతుంది. అవును ముందుగా చదువు సెంటెన్స్. తలపులు ఉంటే అవి వాస్తవాలు కావచ్చు, అవి అదృశ్యమైతే వస్తుత్వము దేనికి? కాబట్టి ఇక్కడ దేహం ఉంది, ఇక్కడ జగత్తు ఉంది, ఇతరులు ఉన్నారని చెబుతున్నారు, ఉన్నది ఉన్నదని. అసలు ఆలోచనకే తావు లేనప్పుడు
వాటికి రియాలిటీ ఎక్కడ ఉంటుంది? రియాలిటీ ఎక్కడ? అస్తిత్వం అంటే రియాలిటీ. రియాలిటీ. ఇంకో రకంగా తీసుకుంటే మహర్షి ఏమంటున్నారు? దేహం ఎప్పుడైనా ఉన్నట్టు చెప్పిందే? జగత్తు చెప్పిందా ఉన్నట్టు లేదు. సూర్య చంద్రాదులు చెప్పారా అంటే ఏది చెప్పడం లేదు, అది ఉన్నట్టు. కాబట్టి ఇవన్నీ కూడా మీ ఆలోచనలోను అని చెప్ప, ఆలోచనకి రియల్ అయితే అది కూడా సత్యం. ఆలోచన అంటే ఏమిటో చూడు అంటున్నారు, అక్కడ ఏమీ లేదు. అక్కడేం లేదు. అవును. మరి ఏమీ లేకపోతే దేహాత్మ బుద్ధితో నేను పుట్టాను, నేను పోతాను, ఇది సత్యము, ఇది పుట్టుక, ఇది కోరిక, ఇది బంధము అంటూ ఉన్న విషయాలు చెప్తున్నావుగా. అవును గురుగారు. అవును. కాబట్టి బిఫోర్ వి జడ్జ్ that the body is real, జగత్ ఈజ్ రియల్, ఆలోచన ఉందేమో చూడమంటారు. ఇవన్నీ నీ ఆలోచనలే అన్నప్పుడు జీవుడికి అది మింగుడు పడదు. వెంటనే ఏమంటాడు? నేను ఆలోచించినా లేకపోయినా జగత్తుంది, నేను ఆలోచించకపోయినా ఇతరులు ఉన్నారు, ప్రపంచంలో కష్ట సుఖాలు ఉన్నాయి. గురువు గారు ఈ భావన కలిగి ఉంటాడు ఈ మాయలో ప్రతి ఒక్క జీవుడు కూడా. కాబట్టి ఆలోచనలు ఎవరికో అనే దానికంటే ఆలోచన అంటే ఏమిటో చూడు. ఎవరికో అనేది ఫైనల్, నాకంటే ఆ నేను గనక నిజంగా ఉంటే ఆలోచన కూడా సత్యమే, దేహము సత్యము, సత్యం, మరణాలు సత్యం. అట్లా గురువు గారు. ఈ విషయం ఎందుకు ఇక్కడ తిరుగుతుంది అంటే నీవు విచారించకుండా సరాసరి నిద్ర లేవంగానే ఇది సత్యమండి బయలుదేరుతున్నావు. అసత్యమన్న భావన పొరపాటున కూడా నీకు కలగటం లేదు. ఎప్పుడైతే దేహాత్మ బుద్ధి జనించిందో అక్కడ దేహం అనే మొదటి తలంపే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆలోచన. అంతే మరి. దేహం ఎప్పుడైతే సత్యం ఎట్లా అయింది? ఆలోచన వల్ల దేహం సత్యం. సత్యం అన్నది కూడా ఒక ఆలోచన. ఈ దేహము ఆలోచన. మహర్షి అంత చెప్పినా దేహస్ఫురణ లేకపోయినా నువ్వు నిద్రలో ఉన్నావు కదా అన్న ఉన్నావు, అయినప్పటికీ నిద్ర లేవంగానే దేహం కనపడుతుంది. నువ్వు చేసే కర్మలన్నీ దేహంతోనే, బంధాలన్నీ దేహంతోనే, నీ ఐడెంటిటీ కూడా దేహంతోనే. అవును గురుగారు. గురుగారు అసలు ఆలోచన అని మనము మాట్లాడితే ఇక్కడ అసలు ఆలోచన అనేది అది కూడా జ్ఞానమే కదా గురుగారు. జ్ఞానం కాదు నాయన, అంటే స్వరూప జ్ఞానం కాదు. కాదు, స్వరూపం కూడా కాదు. ఆలోచన అనేది ఎవరికో చూడపోతే నాకు నేనంటాడు, ఆ నేను లేదు అక్కడ. ఆత్మ అహంస్ఫురణ ఆలోచన కాదు. అహంస్ఫురణే కనుక ఆలోచన అయితే అహం దేహం ఆలోచన కావాలి, అహంకార ఆలోచన కావాలి, జగత్తు కూడా ఆలోచన కావాలి. అట్లా కావటం అట్లా కావట్లా. కానీ నాకు ఒకటి స్ఫురిస్తుంది, స్ఫురణకు వచ్చింది అంటే ఆ అహంస్ఫురణ కాకపోయినా మామూలుగా నాకు జ్ఞానం స్ఫురిస్తుంది అంటే దాన్ని నథింగ్ బట్ ఆలోచనే కదా. అంటే ఆలోచనని మనము పాక్షిక ఈ అహంకారం అంటే మాయా నేనుగా చెప్పుకోవచ్చు కదా. మాయా నేను అంటున్నావు,
అది ఆత్మకి సంబంధించింది కాదు. గురుగారు. ఆత్మ ఎప్పుడు తనకు తాను ఉంటుందే తప్ప నేను దేహాన్ని, నేను జగత్తుని, నేను దైవాన్ని, నేను ఇది అది అని అనదు. కానీ నాకు జ్ఞానం అక్కడ స్ఫురిస్తుంది కదా గురువు గారు. జ్ఞానం అంటే నీ ఉద్దేశం అంటే ఇప్పుడు నేను ఒక ఆలోచన వచ్చిందంటే అక్కడ ఒక స్ఫురించడం బట్టే నేను అది బయటకు వస్తుంది కదా. స్ఫురించడం అంటే ఆలోచనగా. అవును. ఆత్మస్ఫురణ అహంస్ఫురణ గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ఆహా. నిద్ర నుంచి బయటికి రాగానే నీకు మొట్టమొదటి స్ఫురణ ఏమిటి? నేనంటే దేహం. ఆ స్ఫురణ అనేది ఆలోచన. ఎవరికి ఆలోచన? ఒక మాయ అనేది ఆలోచన. కానీ అక్కడి నుంచి వచ్చిన ఆధారం చేసుకుని స్ఫురించడమే కానీ అక్కడ పుట్టిన స్ఫురణ కాదు. అసలు ఆత్మకి దీనికి సంబంధం లేదు. ఇది అభాసము, అపూర్ణము, లోయర్ సెల్ఫ్. ఇప్పుడు నాది నేను అంటున్నావే, ఈ మాయానేమికి ఉనికి లేదు. సర్పరచ భయప్రాంతంలో ప్రాణెట్లాగో ఈ జీవభావన కూడా ఆది నుంచి తృణీకరించబడింది. మరి దీనికి ఆధారం ఏంటి? ఆధారం ఆత్మే. కానీ ఆత్మకి దీనికి సంబంధం లేదు. ముత్యపు చెప్పులో వెండి చూశావు, వెండికి ఆధారం ముత్యపు చెప్పు, కానీ ముత్యపు చెప్పులో వెండి లేదు. అందుకని ఏమంటున్నారు? అహంస్ఫురణ ఆలోచన కాదు. ఫస్ట్ పాయింట్. ఇక్కడ నీవు కర్తవని, నాది అని, దేహం లేకపోతే నేను లేనని, దేహ ధర్మాలు నా ధర్మాలని ఇంకా ఎలాబరేట్ చేసుకుంటున్నావు ఇక్కడ. ఎందుకని? కర్తృత్వం చేత, కోరిక చేత, బంధం చేత. మరి ఎవరి మాయా నేను? ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. లేని వాడికే ఇన్ని బోధలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని మార్గాలు అంటూ చాలాసార్లు చెప్పారు. లేనివాడు అంటే ఉనికి లేనివాడు, రియాలిటీ లేనివాడు. అర్థమవుతుందా? ఉనికి లేనివాడు. నువ్వు ఉనికి లేదని అనుకోవటంలే. నువ్వేమనుకుంటున్నావు? నేనంటే దేహం, దేహ ధర్మాలు నా ధర్మాలు, దేహపోతానే పోతాను. ఇక్కడ మాయ అంతా కూడా ఆలోచన అంటే తిరుగుతుంది. నువ్వు ఆలోచిస్తేనే ఇతరులు, ఆలోచిస్తేనే దైవము, ఆలోచిస్తేనే దేహాదులు, ఆలోచిస్తేనే కష్ట సుఖాలు, ఆలోచిస్తేనే బంధము, ఆలోచిస్తేనే మోక్షము. మరి ఇవేమీ లేవని ఎందుకన్నారు? బంధ మోక్షాలు లేవని ఆలోచన లేదు కాబట్టి, ఆలోచించేవాడే లేడు కాబట్టి, ఆత్మ ఆలోచించదు కాబట్టి. సిది పాయింట్. ఏమన్నా రవి? గురుగారు, అయితే ఇక్కడ మరి ఈ ఈ చైతన్యము అటు చైతన్యము జడము కాక అంటే ఈ మధ్యలో వచ్చిన ఈ జ్ఞానము ఈ జడంతో మరి జడం అంటే కదలది, చచ్చిపోయినట్టుగా చచ్చినదే కదా గురుగారు. జడము కదలనిదే కదా. ఆ కదలని దాంతో ఈ నేను మొదటి ఆలోచన వచ్చి సంబంధం పెట్టుకుంటుంది కదా మరి కదలని దాంతో. ఎందుకని? జడమైన దాంతో ఎందుకు పెట్టుకుంది? దేహము లేక అహంకారానికి ఉనికి లేదు. ఈ మాయానేనికి వాసనలు, కోరికలు తీరాలి అంటే ఒక జడ దేహంతో, జడ మనస్సుతోటి అసోసియేట్ కావాలి. అది ఎలా అసోసియేట్ అవుతుంది? సృష్టించుకుని అసోసియేట్ అవుతుంది.
నువ్వు కలగంటున్నావు. అవును. కళలో సృష్టించుకుని వాళ్ళతో మాట్లాడటము, తినటము, చెయ్యటము, అనుభవించటము, నీ కోరికలు తీరుతున్నాయా లేవా అక్కడ అవును. తీర్చుంది. స్వప్నంలో? అవును. స్వప్నంలో ఈ మాయా నేను సృష్టించుకుని వాసనలని, కోరికలని అనుభవిస్తుందా లేదా? సేమ్ థింగ్ జాగ్రత్త అవస్థలో కూడా తేడా ఏం లేదు రెండింటికి. కాకపోతే స్వప్నం నుంచి బయటికి రాగానే అది అసత్యం అని కొట్టిపార్చి ఇదేదో సత్యం అనుకుంటున్నాడు. ఎందుకని? ఈ స్థూల దేహం ఇక్కడ కనబడుతుంది. దీనికి తల్లిదండ్రులు అంటారు. కాబట్టి ఆలోచన కనుక సత్యమైతే వస్తువు కూడా సత్యం. ఇట్లా ఎందుకు చెబుతున్నారు మహర్షి? ఈ ఆలోచన దృష్టికోణంలో అటువంటిదేమీ లేదు, కొరత మాత్రమే ఉన్నది. అదే సత్యము, స్మరణే సత్యము, నీవు అదేను. అసలు దేహాత్మ బుద్ధి కలిగిస్తున్న మాయా అనేది అసలు లేదు, సృష్టి లేదు. ఇంత దాగి ఉంది దీంట్లో. గతంలో కూడా చెప్పాను, నా అనుభవంలో అంటే ఆత్మ అనుభవంలో జీవుడు లేడు, జగత్తు లేదు, సంసారం లేదు, సృష్టిగిరిపోయింది. అంటే ఏంటో ఆలోచించేవాడు అదృశ్యమైపోయాడు. వాడిని గురించిన చింతన కూడా ఉండదు. ఎందుకని? వాడు లేడు కాబట్టి. నిజంగా ఉండిపోతే చింతన ఉండేదేమో, లేదు అసలు. నీకు కూడా అది పోయిందే అన్న బాధ ఉండదు. కాసేపు నిద్రపోతే నువ్వేం కనపడకపోతే నిద్రలో ఏమన్నా విలువలాడిపోతున్నావా? సంసారం కనపడిపోతే హాయిగా ఉన్నావా లేదా? నువ్వు బాధర్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఆర్ ది వరల్డ్ ఆర్ ప్రాబ్లమ్స్. అన్ని సమస్యలు చుట్టుకుంటారు. నిద్రలో ఉంటే నీ సహజత్వం అని చెప్పడానికి కారణం ఏంటి? సహజత్వం అంటే ఎరుక మాత్రమే ఉంటుందని, అది అజ్ఞానము కాదని, అది ఇప్పుడు ఉన్నదని, నీవు అదిగా ఉండవని, దీని జోలికి పోవద్దని సూచించదు. నిద్రలో ఆలోచనలు ఉంటాయి కానీ పూర్తిగా నష్టము మళ్ళీ బయటకు వచ్చి ఆలోచన కళాత్మకు ఉత్తరాయిత్యం అవుతుంది. నువ్వు అనుకున్న రీతిలో రవి ఉండదు అక్కడ. అదే అదే దేవు సంసారము బంధాలతో కూడి రవి ఉండడు ఇద్దరులో. కానీ నీ ఐడెంటిటీ మాత్రం ఉంటుంది, వాసనలతో ఉంటుంది. లేకపోతే రవిగా నిద్రపోయి ఇంకొక పేరుతో బయటికి రావాలి. బెన్సన్ అంటాడు, అది కుదరదు. కాబట్టి మెసేజ్ ఏమిటి అంటే మహర్షికి, ఆలోచన సత్యం అయితే వస్తువు కూడా సత్యం. వస్తువు అంటే దేహం కావచ్చు, నువ్వు చేసే కర్మలు కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, ధన కనక వస్తు వాహనాలు కావచ్చు. నువ్వెన్నో సంపాదించావు, ఈ సంపాదించినవన్నీ కూడా ఆలోచనలే కదా. ఏ ఒక్కటైనా నిద్రలో అది ప్రకాశించిందే, జాగ్రత్త అవస్థ దాటిపోతే అదృశ్యం అయిపోయింది. గురుగారు, అంటే ఇక్కడ చూపు ఉంది కానీ చూడబడే వస్తువులు, చూపు ఉంది కాబట్టే చూడబడే వస్తువులు ఉన్నాయి. చూపు అనేది ఇక్కడ అభాసం. ఇక్కడ ఉన్నటువంటి యొక్క కాన్షియస్నెస్ చాలా లో పొటెన్సీ కలిగింది, తన ఉనికిని తెలుసుకోలేదు. అదే ఆత్మ అయితే తన ఉనికిని తెలుసుకుంటుంది.
అది పూర్ణ జ్ఞానమై కూర్చుంది, ఇదేమో అపూర్ణమై కూర్చుంది. అందుకనే నీకు దుఃఖానికి బంధానికి ఊతమై కూర్చుంది ఈ మాయలో. అది గెటింగ్ ది డిఫరెన్స్. గురుగారు, అంటే అక్కడేమి స్ఫురించదు, ఇక్కడ స్ఫురణ అంతా ఇక్కడే స్ఫురించడం అనేది ఇక్కడ ఈ లోయర్ సెల్ఫ్ లోనే స్ఫురిస్తూ ఉంటుందని. స్ఫురించడం అంటే ఆలోచన రూపేణ, ఆలోచన రూపేణ. ఆత్మస్ఫురణ కాదు ఇక్కడ. ఆ, నేను దేహం అన్నటువంటి ఆలోచన తల ఎత్తి ఇంకేముంది, ప్రపంచం మునిగిపోయిందని బయలుదేరుతాం. మునిగేది లేదు, తేలేది లేదు. ఎంత చెప్పినా దైనందిన జీవితంలో అసత్యము సత్యం అనుకునే భావన, ఈ మాయా నేను అనుక్షణము కల్పించుకుంటూ తన ఉనికిని కోల్పోకుండా నిలబెట్టుకుంటుంది. అందం చేత, రాగద్వేషముల చేత, బాధ్యత చేత, కర్తృత్వం చేత, ఒకటి కాదు హర్షవర్గముల చేత అన్ని పట్టు కూర్చుంటుంది. కూర్చుని నువ్వు ఎన్నైనా చెప్పు, జగత్తులో దుఃఖం ఉంది, ఏమైనా చెప్పు, దురమరణాలు ఉన్నాయి, ఇట్లా ఆ. ఒకసారి మెల్లిగా చదువు తర్వాత చెప్పు. ఆనందంగా ఇంకా ఆ తర్వాత గురువుగారు, నీవు పాంచభౌతిక అయితే ప్రపంచము అంతే, నీవు అదేమో కనుక్కో. పంచభూతులు అంటే ఏంటి? పృథివీ, తేజో, వాయువు, ఆకాశాలు. ఇక్కడ అన్ని చూస్తున్నారు, గాలి, నీళ్లు, వ్యక్తులు. జగత్తులో కూడా అవే ఉన్నాయి. దేహము జగత్తు రెండు ఒకటి. అందుకని దేహము లేక జగత్తును చూసిన వాళ్ళు ఎవరు లేరు. అహంకారమే దేహము, అహంకారమే జగత్తు, అట్లా. కాబట్టి ఇవన్నీ ఏమిటి? ఊహాజనితములు, ఇమాజినస్. ఎలా చెబుతారని అనొచ్చు. పుత్రావస్థకి పోతే ఇవన్నీ ఎగిరిపోయింది. జగత్తు లేదు, పంచభూతాలు లేదు, ఏది లేదు. నీవు మాత్రం నువ్వు సహజ స్థితిలో ఉండాలి, అది తెలియదు. తెలియవలసింది ఈ జాగ్రత్తావస్థలోనే. స్వప్నము నిద్ర పనికిరాదు. ఏమైనా రవి గురుగారు, ఇంకా ఆయన లోపల కుమ్మరి తెలుస్తుందా? అదే అంటే అది మొన్న ఒకటి అడిగా కదా గురువు గారు, అంటే నిద్రలో మనకి అనుభవం ఎందుకు రాదు, తన తన స్వరూపం తను ప్రకటించుకోలేదంటే అక్కడ ఆ ఆలోచనలు అణిగి ఉంటాయి కానీ పూర్తిగా నష్టమవ్వవు. కాబట్టి జాగృతావస్థలో అవి పూర్తిగా మేల్కొని ఉంటాయి కాబట్టి అక్కడ అనుభవం జరగాలి. పోనీ జాగ్రత్తావస్థలో నిశ్చలంగా ఉన్నంత మాత్రాన ఉన్నట్టు రియలైజేషన్ అక్కడ కూడా లేదు విశేషం. జాగ్రత్తావస్థలో మనోనిరోధను ఆత్మ ప్రకాశానికి దారి తీసుకోవాలి. సంకల్పం లేకుండా ప్రశాంతంగా ఉన్నావు, వృత్తిరాహిత్యమై ఉన్నావు. చెప్పుకోవటానికి వృత్తిరాహిత్యమైన మనస్సే ఆత్మ అని ఎంత చెప్పుకున్నా అది ఎక్స్క్లూజివ్ గా ప్రకాశించాలి. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనని పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి ఆ స్థితిలో. నేను ఎంత చెప్పినా బయస్ట్ కాదది. అది ఎలా ఉంటుందో ఊహించలేదు. ఊహకు అందదు, ఆలోచనకి అందదు, ద్వైతానికి అందదు. ఆ విధంగా ఉంటుంది. అయితే నిజానికి జ్ఞానము ఈ
ఈ జ్ఞానము ఈ పదార్థాలన్నిటిని వ్యాపించి లేదంటారా గురువుగారు అయితే నిజానికి? ఈ మనస్సులో చెప్పుకునేది ఆభరణం కూడా బంగారమే, దేహము కూడా ఆత్మని, జగత్తు ఆత్మేనని ఎంత చెప్పుకున్నా ఆత్మలో సృష్టి లేదు. నామరూపాత్మకములు సత్యము మీద ఆపాదించగా వచ్చిందే ఈ మాయ. ఇప్పుడు బంగారం లేకుండా ఆభరణం ఉందే పని అర్థమవడానికి చెప్పిన మాట. నీతో కలిపి నీవు చూస్తున్నది నువ్వు ఆలోచన అనుకోవటం లే, అక్కడ ఉంది కాబట్టి నేను చూస్తున్నానంటావు. భార్య బిడ్డలు ఉన్నారు కాబట్టి చూస్తున్నానంటావు. జగత్తు ఉంది కాబట్టి తిరుగుతున్నానంటావు. ఇతరులు ఉన్నారు కాబట్టి నేను చూస్తున్నానంటావు. సూర్య చంద్రాదులు ఉన్నారు కాబట్టి నేను వర్షిస్తున్నానంటావు. సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉన్నట్టు చెప్పగలుగుతారు. సో సూర్య ఈజ్ యువర్ థాట్, చంద్ర యువర్ థాట్, గ్రహాలు యువర్ థాట్. ఇంకా తేలిక మాటల్లో చెప్పాలి అంటే ఈ ప్రపంచాన్ని నిర్దేశించేది నీ ఆలోచనలు. కాబట్టి ఏం చెయ్యాలి అన్నప్పుడు నువ్వేమి చెయ్యాలి, థాట్ ఫ్రీగా ఉండటం అలవాటు చేసుకో. థాట్ ఫుల్గా ఉండటం ఇప్పుడు అలవాటైంది. పరిగెత్తడం, కర్మలు ఆచరించటం, కష్టసుఖాలు అనుభవించటం, సంపాదించటం, ఖర్చు పుట్టటం, పోవటం, ఇవన్నీ జరుగుతుంది. ఇది అలవాటైంది కాబట్టి నువ్వు సత్యం అనుకుంటున్నావు. కర్మలు సాగిపోతాయా లేవా అనేది మనకు అనవసరం. నువ్వు నిద్రపోతున్నప్పుడు ప్రపంచం ఎట్టిపోయింది, నీ దేహం ఎట్టిపోయింది, నీ సంసారం ఉందా లేదా ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించుకున్నావా? అక్కడ లేదుగా. లేదు, అవి సాగిపోతూనే ఉన్నాయి నిద్రలో. సాగిపోతుందో ఉందో లేదో నీకు తెలియదు. తెలియదు అసలు, వాటి సంగతే తెలియదు. లేచిన తర్వాత అంటావు, అమ్మాయ వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆలోచనల చుట్టూ పరిభ్రమిస్తుంది మాయ. When you are thought free, no Maya will touch you. ఒకసారి పూర్తిగా చదువమ్మా, ఇంకేమైనా ఉంటే. కాదు గురుగారు, ఇప్పుడు నిద్ర అనేది అది ఇప్పుడు స్వప్నం అనేది చిన్న కళలా కనబడుతుంది, ఎందుకంటే అది చిన్నగా అనిపించినట్టు వస్తుంది. కానీ ఈ అవేకనింగ్ స్టేట్ లో జాగ్రత్త అవస్థలో ఉదయం నుంచి రాత్రి వరకు అంటే అదేదో సాగుతూనే ఉంటుంది కదా, లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. అది ఏమనిపిస్తుంది? రియాలిటీ లాగా ఉంటుంది కదా, దగ్గరగా ఉన్నట్టు కనబడుతుంది కదా. 5 నిమిషాలు కలగన్నా 5 సంవత్సరాల అనుభవం ఉంటుంది అక్కడ. కాలం ఎక్స్పాండ్ అయి కూర్చుంటుంది అక్కడ. కళ యొక్క టైం ఫ్యాక్టర్ జాగ్రత్త అవస్థతో పోలుస్తున్నాము, పీరియడ్ అనుకుంటున్నాము. కాదమ్మా, కళ కూడా కళలో క్లాక్ కనుక ఉంటే జాగ్రత్త కంటే ఎక్కువగా ఉంటుంది. ఏనాడో మరణించినటువంటి వారిని చూస్తావు అంటే అర్థమేంటి? ఎన్నో సంవత్సరాల క్రితం పోయిన వాడిని కూడా చూస్తావు అంటే ఏంటి? ఆ గతికి వెళ్ళినట్టుగా నువ్వు ఎప్పుడు చూడని ప్రదేశాలను దర్శిస్తావు. ఉన్నాయో తెలియదు. అంటే ఇక్కడ స్వప్నంలో ఉన్న టైం ఫ్యాక్టర్ జాగ్రత్త కంటే ఎక్కువగా ఉంటుంది అక్కడ. అందుకని ఈ మనస్సు చాలా వేగంగా ప్రొజెక్ట్ చేస్తుంది.
కరెక్ట్ మీరు అనేది. పుచ్చకుండా దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అన్నిటినీ దర్శిస్తుంది, ఎక్కడెక్కడ లోపాలు దర్శిస్తుంది, భయపడితే పరిగెడుతుంది, తను సృష్టించుకుని తను భయపడుతుంది, తను నీడ చూసే తను భయపడుతుంది. అక్కడ బయటకు వచ్చాక చెబుతావు నేను నిద్రపోయింది ½ అందులో 5 నిమిషాలే కదా స్నాలు అని అనుకుంటావు. బయట టైంతో చూస్తున్నావు. కాబట్టి ఈ 3 అవస్థల్లో 3 రకాలైన గడియారాలు ఉంటాయి. గడియారం అంటే టైం ఫ్యాక్టర్. 3 దేహాలతో ఉన్నావు నువ్వు అక్కడ. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడేమో స్థూల దేహంతో ఇవాళ తారీఖు చెబుతావు, టైం చెబుతావు, అమెరికాలో ఇంకో టైం అంటావు, ఈ టైం అంటావు, ఈ టైం ఫ్యాక్టర్ వేరు. కళలో సూక్ష్మదేహంతో ఉన్న మనస్సుకి అదే కర్మలు ఆచరిస్తుంది, ఆ టైం ఫ్యాక్టర్ వేరు. కారణదేహానికి వచ్చి కాసేపు నిద్రపోతావు, ఉత్తరాహిత్యం అవుతావు. ఉత్తరాహిత్యమై ఎంతసేపు ఉంటావో నీకు తెలియదు, తిరిగి మెలకు వచ్చేదాకా. ఇదే ప్రశ్న కూడా అడిగారు మహర్షి. పుట్టుకకి మధ్యలో మరణం ఉంది కదా, ఎంతకాలం ఉంటుందని. ఆయన మామూలు మాటల్లో ఇమీడియట్ గా ఉండొచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఎవరు తెలుసు. నువ్వు ఎంతసేపు నిద్రపోయింది బయటకు వచ్చి చెబుతావు, ఇన్ని గంటలు పోయానా అని. కంపేరింగ్ విత్ జాగ్రత్త వస్తారు. అక్కడ ఉన్న గడియారం వేరే ఉంటుంది. అదేవిధంగా 2 మెలకువల మధ్యలో ఉంది నిద్ర, 2 జాగ్రత్తావస్థలో పుట్టుకలో ఉన్నది మరణం. కాబట్టి జాగ్రత్తావస్థ టైం ఫ్యాక్టర్తో అడుగుతున్నారు. చనిపోయిన వాడు అమ్మడే పుడతాడా, నిదానంగా పుడతాడా, ఎందుకు పుడతాడా, అనేది పుడతాడా. అసలు పుట్టుకే లేదు, మరణమే లేదు, మళ్ళీ పుడతాడా అన్న ప్రశ్న వచ్చింది. ఇవన్నీ కూడా ఆలోచన. మీరు అన్నట్టు గురువు గారు, నిద్రలో ఆ టైం ఫ్యాక్టర్ అది ఉండదు. అది అది ఎంతైనా తీసుకుంటుంది అంటారు కదా. దానికి ఈ మధ్యకాలంలో ఒకసారి కళలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం డిగ్రీ పాస్ అయితే అది తప్పినట్టు, ఆ ఎగ్జామ్ పోయినట్టు, తర్వాత ఉద్యోగం పోయినట్టు, భార్య పిల్లల్ని ఎలా పోషించాలని భయపడుతూ ఒకసారి లేచి కూర్చున్నా గురువు గారు. తీరా చూస్తే ఉద్యోగం ఉంది, అన్ని ఉన్నాయి, ఎగ్జామ్ పాస్ అయిన అన్ని ఉన్నాయి. కాబట్టి కళలో ఉన్న టైం ఫ్యాక్టర్ అవును, 15 ఏళ్ళకి మొత్తం రీలు ఓపెన్ అయిందిగా. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఎంసీఏ అది రాసింది, అది తప్పినట్టు, తర్వాత ఉద్యోగం పోయినట్టు ఇవన్నీ వచ్చినాయి. ఈ ఎట్టా భార్య పిల్లల్ని ఎట్టా పోషించాలన్న బాధ కళలో కూడా వచ్చింది. కనీసం కళ్ళ భార్య బిడ్డలు సంతరించు. అదే ఇలా మెలకు గబుక్కలు లేచి కూర్చుంటే అంతా సక్రమంగానే ఉంది. కాలం అనేది లేదు అని చెప్పారు. అదే మీరు చెప్తే ఆ ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. కాలం ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది నిద్ర అనేది. కాబట్టి దేనికి ఉన్న పరిధి దానికి. యూ కెనాట్ కంపేర్ విత్ ఈచ్ వన్, దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. మరణించిన వాడు మళ్ళీ ఎప్పుడు పుడతాడు అంటే, నిద్రపోయినాడు ఎప్పుడు మేలుకుంటావు చెప్పగలవా? చెప్పలేదు. శ్రీనివాసరావు గారు ఆనందా అయితే నిద్రపోయిన వాడు అలారం పెట్టుకులేస్తాడు కదండి. అలారం పెట్టలేదు ఒక ఆలోచన. అది అలారం పెరిగితే లేద్దామని బయటికి కర్మల వల్ల లేస్తాడు. నిద్ర హాయిగా ఉంటే ప్రారంభ కర్మ. ఈ మాట కూడా అడిగారు మహర్షిని.
నిద్ర హాయిగా ఉంటుంది, అక్కడే ఉండొచ్చు కదా. కాదు కాదు, సామర్థ్యంతో మళ్ళీ బయటికి రావాల్సింది. ఒక తనుదని బయటికి పంపిస్తుంది, నువ్వు లేచి కూర్చుంటావు. గడియారం వల్ల రాకపోయినా రాస్తావు. అవునండి. ఏమైనా ఇవాళ పెట్టినారు ఇంకేమైనా అనుమానం